హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు మనం రోజు పాల మీద మేగడ తీస్తాం కదండి, దాంతో వెన్నపూస కేజీ వెన్నపూస అయినా చాలా ఈజీగా మిక్సీతో పని లేకుండా మనం చాలా ఈజీగా ఇది కరగబెట్టినా కానీ వేస్ట్ పోదండి. గిన్నె మాడకుండా మనం కరగబెట్టినా కానీ గిన్నె గట్టిగా తోమాల్సిన పని లేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి వెన్నపూస. చూశారు కదా, నేను ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని విష్కర్ పెట్టి బాగా అంటున్నానండి. కొంచెం అది గడ్డలుగా ఉంటుంది కదండి, మనం ఫ్రిడ్జ్లోంచి తీసినప్పుడు దాన్ని బాగా అనుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ విష్కర్తో విష్క్ చేసిన తర్వాత కూలింగ్ వాటర్ పోయాలండి. మీ దగ్గర అందుబాటులో కూలింగ్ వాటర్ లేకపోతే ఐస్ క్యూబ్స్ అయినా వేయచ్చండి. ఏ అందుబాటులో ఉంటే అవి వేయటం వల్ల బాగా కూలింగ్ వాటర్ వేయడం వల్ల వెన్నపూస అంతా అనేది దగ్గరగా వచ్చిద్దండి. మనం ఆల్రెడీ విష్కర్తో చేసాం కాబట్టి కూలింగ్ వాటర్ వెళ్ళగానే ముద్దలాగా తయారైపోతుందండి. చూశారు కదా, ఒక 10 మినిట్స్లోనే మనము కేజీ వెన్నపూస అయినా చాలా ఈజీగా తేలిగ్గా తీసుకోవచ్చండి. అందులో ఇట్లా చేయటం వల్ల నెయ్యి కరగబెట్టినప్పుడు వేస్ట్గా కూడా పోదండి, అస్సలు వేస్ట్ అవ్వదండి. గిన్నె కూడా అంతగా తోమే పని లేకుండా వేస్ట్ పోదండి. చూశారు కదా, నేను చాలా ఈజీగా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు దీన్ని కూలింగ్ వాటర్ పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం ఇంతే పక్కకు పెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం దీన్ని దగ్గరగా చేరిపోయిద్దండి గడ్డలాగా. చూశారు కదా, నేను తొందరగా 10 మినిట్స్లోనే కేజీ వెన్నపూస తీసేసాను. చూశారు కదా, ఇలా వేరే గిన్నెలోకి వేసేసుకోవచ్చండి. మిక్సీతో పని లేదండి, ఆ గిన్నెలు తోముకోవటం అలా ఏం పని లేదు. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి. విష్కర్తో కానీ గరిటెతోనైనా తిప్పుకోవచ్చండి. విష్కర్ లేకపోతే గరిటె ఉంటుంది కదండి, సాంబార్ వేసుకునేది, దాంతోనైనా వేసుకోవచ్చు. చూశారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి మీకు కరిగిచ్చి చూపిస్తానండి. వేస్ట్ కూడా పోదండి. చూశారు కదా, దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల గిన్నె ఎక్కువ మాడిపోయి మనకి తోమటానికి టైం పట్టిద్దండి. అందుకని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఒక అరగంట పాటు వదిలేస్తే శుభ్రంగా కరిగిపోతుందండి, వేస్ట్ కూడా అవ్వదండి. చూశారు కదా, ఇలా మధ్యలో మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చూశారు కదా, మొత్తం కరిగిపోయిందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను సీసాలో పోసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూశారు కదా, ఇది చల్లారిపోయిందండి. వేడి దాని మీద పోయకూడదండి, సీసాలో చల్లారిన తర్వాత పోస్తున్నాను. చూశారు కదా, గిన్నెలో అడుగున కొంచెం ఉందండి, అంతే, అది ఊరక పీచేస్తూ అయితే సరిపోయిద్ది.